హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ TPG5X. ఈరోజు మనం 2000 రూపీస్ నోట్ బ్యాన్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. ఎందుకు ఇంత సడన్గా RBI డిసిషన్ తీసుకుందో చూద్దాం. మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే, RBI కొత్త నోట్స్ 2016లో వాడుకలోకి తెచ్చింది. కానీ అంతకుముందు 2 సార్లు డిమానిటైజేషన్ చేశారు. ఫస్ట్ వచ్చేసి 1946లో, సెకండ్ టైం 1978లో చేశారు. ఫస్ట్ టైం 1946లో డిమానిటైజేషన్ చేసింది ప్రియర్ టు ఇండిపెండెన్స్, అంటే స్వాతంత్రం రాకముందే డిమానిటైజేషన్కి ప్లాన్ చేశారు. అది 3 రీజన్స్ వల్ల అవ్వచ్చు. నంబర్ 1, అప్పటికే 200 సంవత్సరాలు బ్రిటిషర్స్ మనల్ని పరిపాలించారు కాబట్టి వాళ్ళ కరెన్సీని కంప్లీట్గా బ్యాన్ చేయడానికి చేశారు. సెకండ్ రీజన్ ఇండివిజువాలిటీ. ఏ కంట్రీ అయినా వాళ్ళ కంట్రీ కరెన్సీ స్పెషల్గా ఇండివిజువల్గా ఉండాలి అని అనుకుంటుంది. థర్డ్ రీజన్ బ్లాక్ మనీ. మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, స్వాతంత్రం రాకముందు కూడా ఇండియాలోని ధనవంతులు డబ్బులు దాచి ఉంచి బ్లాక్ మనీగా మార్చేవారు. ఒకటి చెప్పండి, అలాంటి వారు మన దేశంలో లేకపోతే బ్రిటిషర్స్ మనల్ని 200 సంవత్సరాల పాటు పరిపాలించేవారా చెప్పండి. సెకండ్ టైం 1978లో చేశారు. 1946కి 1978కి 32 సంవత్సరాల గ్యాప్ ఉంది. అలాగే రీసెంట్గా 2016లో చేశారు. 1978కి 2016కి 38 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఇది మాకెందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు ముందు డిమానిటైజేషన్కి ఇప్పుడు డిమానిటైజేషన్కి 7 సంవత్సరాలు మాత్రమే గ్యాప్ ఉంది. ఒకప్పుడు బ్లాక్ మనీ 38 సంవత్సరాల్లో ఎంత పెరిగిందో ఇప్పుడు అదంతా ఒక 7 ఇయర్స్లోనే పెరిగిపోయింది. అందుకే మన ఇండియన్ గవర్నమెంట్ 2000 రూపాయల నోట్లని సర్క్యులేషన్ నుంచి తొలగించింది. రీసెంట్గా 2 టైమ్స్ డిమానిటైజేషన్ చేయడానికి మెయిన్ రీజన్ మన ఇండియన్ ఎకానమీ 50+% స్టెబిలిటీగా ఉంది. ర్యాపిడ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. అదర్ కంట్రీస్లో మన ఇండియన్ కల్చర్ మీద ఉన్న ఇంట్రెస్ట్, మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ 21 ఇయర్స్ నుంచి యూత్ స్టార్ట్ చేయడం వల్ల మన ఎకానమీ చాలా స్టేబుల్గా ఉంది. సో మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి ఇండియాని స్టేబుల్ చేయండి. RBI రీసెంట్గా 2000 రూపాయల నోట్ బ్యాన్ క్లీన్ నోట్ పాలసీ మీద చేశాము అని చెప్పి డిక్లేర్ చేసింది. ఈ క్లీన్ నోట్ పాలసీ అంటే ఏంటి? అది ఏదో కాదండి, 2000 రూపాయల నోట్ల లైఫ్ స్పాన్ 5 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత నోట్స్ మెత్తపడిపోవడం, చినిగిపోవడం జరుగుతుంది. మంచి క్వాలిటీ నోట్స్ కోసం ఈ పాలసీ క్రియేట్ చేశారు. 2000 రూపీస్ నోట్స్ నిజంగానే బ్యాన్ చేశారా అంటే లేదు. యాక్చువల్గా 2018-19లోనే 2000 నోట్లు బ్యాన్ చేశారు. అదేనండి, ప్రింటింగ్ చేయడం ఆపేశారు. ఇప్పుడు సర్క్యులేషన్ నుంచి తొలగించారు అంతే. మరి 2000 రూపాయల నోట్లు ఎక్కడ యూజ్ చేయలేమా అంటే లీగల్ టెండర్గా యూజ్ చేయొచ్చు. అంటే ఫర్ సపోజ్ మీ దగ్గర చాలా 2000 రూపాయల నోట్లు ఉంటే లీగల్ పనుల కోసం యూజ్ చేయొచ్చు. లైక్ బైక్ కార్ ఫైన్స్, LIC డ్యామేజ్ రికవరీ, లీగల్ పేమెంట్స్ కోసం. అది కూడా లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 2000 రూపాయల నోట్లు ఎక్స్చేంజ్ గురించి సింపుల్ రూల్స్ తెలుసుకుందాం. 2000 రూపీస్ నోట్ ఎక్స్చేంజ్ 23rd నుంచి 30 May వరకు చేసుకోవచ్చు. కానీ లీగల్ ID ప్రూఫ్ ఉండాలి. పర్ పర్సన్ 20,000 వరకు మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఎక్స్చేంజ్కి ఎవ్వరూ కమిషన్ కూడా అడగరు. అడిగితే RBIకి కంప్లైంట్ చేయొచ్చు. ఎక్స్చేంజ్ ఏదైనా బ్యాంకు మేము డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోము అని అన్నారు అంటే ఆ బ్యాంకు మీద RBIలో కంప్లైంట్ చేయొచ్చు. నా వరకు డిమానిటైజేషన్ కరెక్టా అంటే 50-50 అని చెబుతాను. బికాస్ చాలా దేశాలు లైక్ నార్త్ కొరియా, సోవియట్ యూనియన్, మయన్మార్, నైజీరియా లాంటి దేశాలు డిమానిటైజేషన్ చేసి వాళ్ళు లాసెస్లోకి వెళ్ళిపోయారు. సో గవర్నమెంట్ కొంచెం ఆచితూచి ఇవన్నీ చేస్తే బెటర్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.